నెల్లూరు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ షమీం రాపూరు ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలోని పలు విభాగాలను పరిశీలించి బస్సుల నిర్వహణ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రజలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే అత్యంత సురక్షితమని నెల్లూరు రీజనల్ మేనేజర్ షమీం పేర్కొన్నారు. గురువారం రాపూరు ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె గ్యారేజ్లో జరుగుతున్న బస్సుల మరమ్మతులు, నిర్వహణ పనులను స్వయంగా పరిశీలించారు. వాహనాల ఫిట్నెస్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సాంకేతిక సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. అనంతరం డిపో సిబ్బందితో సమావేశమై ఆర్ఎం ఆర్టీసీపై ప్రజల ఆదరణను మరింత పెంచేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రయాణికులతో డ్రైవర్లు, కండక్టర్లు మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం సిబ్బంది బాధ్యత అని స్పష్టం చేశారు. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ సిబ్బంది ప్రధాన కర్తవ్యమని షేక్ షమీం తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డిపో మేనేజర్ అనిల్ కుమార్ తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు ఈరోజు రాపూర్ డిపోని ఇన్స్పెక్షన్ పర్పస్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే రాపూర్ డిపోలో పారామీటర్స్ వెరిఫై చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆక్యుపెన్సీ రేషియో 360 వచ్చిన తర్వాత మన రాపూర్ డిపోలో ఆదరణ జారా వరకు పెరిగింది. అది 17% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. గతంలో 73 ఉండేది, ఇప్పుడు అది 96 వరకు, అంటే గ్రోత్ రేట్ బాగానే వచ్చింది. 17% వరకు గ్రోత్ రేట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్యాసింజర్స్కి కావాల్సినటువంటి అమ్యూనిటీస్ కింద ఆల్రెడీ మేము ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ స్పాన్సర్షిప్ ఇచ్చి ఒక 4 months బ్యాక్ ఇక్కడ పెట్టున్నాము ప్యాసింజర్లకి. అదేవిధంగా 3 seaters చైర్స్ కూడా ప్రొవైడ్ చేసాం బస్ స్టేషన్స్లో. డ్రింకింగ్ వాటర్ కోసము వాటర్ కూలర్లు కూడా మన మన రాపూర్ బస్ స్టాండ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా పొదలకూరు బస్ స్టాండ్లో కూడా అక్కడ కూడా వాటర్ కూలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మరియు ఫ్యాన్లు, చైర్స్ ప్యాసింజర్లకు కన్వీనియంట్గా ఉండేటట్టు అన్ని అమ్యూనిటీస్ చూసుకుంటున్నాము. తర్వాత టాయిలెట్స్ కూడా ఇక్కడ నీట్గా ఉండేటట్టు రోజు దాన్ని వీళ్ళంతా మానిటర్ చేసేటట్టు ట్రాఫిక్ సెక్షన్ వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చి వాటి అప్కీప్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. మనకేంటంటే ప్యాసింజర్లు గతంలో కంటే ఇక్కడ ఇప్పుడు 17% పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఏమైతే మనకి ఇక్కడ ప్యాసింజర్లకు కన్వీనియంట్గా అవసరమైనవో చైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, మంచి ఆర్ఓ వాటర్ తాగేటట్టు, అదేవిధంగా ఫ్యాన్లు అవన్నీ ఉండేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇదే కాకుండా మన గ్యారేజ్లో చూసుకుంటే గ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాపూర్ డిపో ఆల్ పారామీటర్స్లో చక్కగానే ఉంది. కానీ ఈ కేఎంపీలు, టైర్స్ అండ్ స్ప్రింగ్ కన్జంప్షన్లో కొంచెం నెగిటివ్ ఉంది. దానికి రీజన్స్ ఏంటనేది అనాలిసిస్ చేయడానికి కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ రావడం అయింది. దానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా అసిస్టెన్స్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే అది కూడా ఇచ్చి ఇక్కడ కూడా ఈ టైర్స్ పర్ఫార్మెన్స్ కానీ, అదేవిధంగా మనకి స్ప్రింగ్ కన్జంప్షన్ తగ్గడంలో, కేఎంపీలు ఇంప్రూవ్మెంట్లో కూడా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇచ్చే ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ చూసుకుంటే మనకి టైర్ మెకానికల్ కూడా ఇక్కడ షార్ట్ ఉన్నారు ఒకరు, దానికి అవుట్సోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా స్ప్రింగ్లో చూసుకుంటే ఒక బ్లాక్ స్మిత్ షార్ట్ ఉన్నారు, ఆయనకు కూడా అవుట్ సోర్సింగ్ ఇచ్చేటట్టు ప్రపోజల్ డిఎం గారు పంపిస్తారు కాబట్టి వాళ్ళకి అడ్వైస్ చేశాము. ఇవన్నీ చూసుకుంటే గ్యారేజ్ సెక్షన్ కూడా పర్ఫార్మెన్స్లో చక్కగానే ఉంది. బ్రేక్ డౌన్స్ విషయంలో ఈ డిపోలో 0 బ్రేక్ డౌన్ మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ పంక్చువాలిటీ, రాపూర్ డిపో పంక్చువాలిటీ, డిపాచర్ అండ్ అరైవల్ 2 ఉంటాయి. అంటే బండ్లు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇన్కమింగ్ అయ్యేటప్పుడు రెండిట్లో కూడా రాపూర్ డిపో 100% పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి చాలా చక్కగా పంక్చువాలిటీ అనేది, సమయ పాలన అనేది రాపూర్ డిపోలో చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి దానికి డిఎం గారిని కూడా అభినందిస్తున్నాము. అదేవిధంగా మనకి లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి రాపూర్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి 6 గంటల సూపర్ లగ్జరీ మాత్రం అంత ఆదరణ ఇవ్వట్లేదు. అది 59 OR మాత్రమే వస్తుంది. అది బిలో 70 ఆక్యుపెన్సీ రేషియోలో వచ్చింది. మనకి సూపర్ లగ్జరీ ప్రోడక్ట్ బిలో 70 ఉంటే హెడ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని తీసేయడానికి ప్రపోజల్ పెడతారు. కాబట్టి ముందుగానే మన రాపూరు ప్రజలు గమనించుకోవాల్సింది, ఈ మనకి ఏదైతే రాపూర్ నుంచి విజయవాడకు ఉన్నటువంటి ఈ సూపర్ లగ్జరీ ప్రోడక్ట్ని ఆదరించి అందులో ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కితే దాని ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది. కాబట్టి ఆ సర్వీస్ ఇక్కడే నిలబడడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం అది షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాటిలో ఇట్లా ట్రావెల్ చేయకుండా సేఫ్గా ఏపీఎస్ఆర్టీసీలో మన సూపర్ లగ్జరీ బస్సులు కూడా కొత్త బస్సులే ఉన్నాయి ఆ విజయవాడ సెక్టర్కి కూడా. కానీ దాంట్లో ఆక్యుపెన్సీ రేషియో పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది అందరూ ఆదరించి దాని సర్వీస్ కూడా ఇంప్రూవ్మెంట్కి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఈ రాజంపేట సెక్టర్
నెల్లూరు నుంచి రాజంపేట సెక్టర్లో మీకు ఒక 2 బండ్లు కూడా రాపూర్ డిపోకి నెల్లూరు టు ఎలక్ట్రికల్ బస్సులు అవడం వల్ల అక్కడ మిగిలినటువంటి సర్వీసెస్ కొన్ని నెల్లూరు 1 డిపోకి ఇచ్చి నెల్లూరు 1 డిపో ఒక 5 సర్వీసులు రాపూర్ డిపోకి ట్రాన్స్ఫర్ చేశాము. అందులో 2 రాజంపేట సర్వీసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 2 రాజంపేటలు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా రాజంపేట బండ్లు అన్నీ కలుపుకొని ఒక ½ అన్ అవర్ ఫ్రీక్వెన్సీలో నెల్లూరు నుంచి రాజంపేట కానీ రాపూర్ నుంచి రాజంపేట కానీ ఆ ఫ్రీక్వెన్సీలో బస్సులు మనకి ఇక్కడ నుంచి ఉండేటట్టు వెసులుబాటు కల్పించేటట్టు ఎక్స్ట్రా బస్సులు ఏదైనా అవసరమైనా కానీ రేపు ఆగస్టు నుంచి ఇంకా ఎక్స్ట్రా బస్సులు కూడా పెట్టి ½ అన్ అవర్ ఫ్రీక్వెన్సీ అరగంటకు ఒకసారి ఎక్కడి నుంచైనా నెల్లూరు నుంచి కానీ రాపూర్ నుంచి కానీ రాజంపేటకి బస్సులు ఉండేటట్టు ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ కూడా విపరీతంగా ఉంది కాబట్టి. అదేవిధంగా ఈ హయ్యర్ బస్సు డ్రైవర్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యాసింజర్ల కంప్లైంట్ లేకుండా కూడా మేము డిఎంఎస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. మరియు అదేవిధంగా ఇక్కడ మనకి పొదలకూరు సెక్టర్, పొదలకూరులో మనకి పొదలకూరు బస్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్కి చాలా వరకు కృషి చేశాము. అందులో ఏంటంటే మనకి రోడ్డు అక్కడ సీసీ రోడ్డు అనేది పొదలకూరు బస్ స్టాండ్లో సీసీ రోడ్డు కూడా వేయించాము. ఆ వర్క్ కూడా ఈరోజు రేపట కంప్లీట్ పూర్తిగా అయిపోతుంది. రేపు సోమవారం నుంచి అన్ని బస్సులు మన పొదలకూరు బస్ స్టాండ్కి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. మనకేంటంటే అక్కడ పాత బస్ స్టాండ్లో అక్కడ అన్ని బస్సులు ఒక 15 మినిట్స్ 5 మినిట్స్ అక్కడ ఉండేటి. అట్లా కాకుండా మా ఆర్టీసీ పొదలకూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు ఆడ 10 మినిట్స్ రెస్ట్ టైం అక్కడ ఉండేటట్టు పాత బస్ స్టాండ్లో అక్కడ బండి ఆపి ఎక్కించుకునేటట్టు ఏర్పాటు చేస్తాము. ఏదైతే ఇప్పుడు గూడూరు నుంచి ఆత్మకూరు నుంచి రాపూర్ నుంచి నెల్లూరు ఈ 4 డిపోలు అక్కడ ఆపరేషన్ జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి ప్లాట్ఫామ్ బోర్డ్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అదేవిధంగా ప్యాసింజర్ల కన్వీనియంట్ కూడా అక్కడ కూడా చైర్స్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వాటర్ కూలర్ కూడా ఉంది. కాబట్టి ప్యాసింజర్లు పొదలకూరు ప్యాసింజర్స్ వీళ్ళంతా గమనించుకోవాల్సింది. అక్కడ పాత బస్ స్టాండ్ ఎండలో నిలబడి బస్సులు ఎక్కడం కంటే మన బస్ స్టాండ్కి వచ్చి కూర్చొని చక్కగా బస్సు వచ్చినప్పుడు ఎక్కేస్తే సేఫ్గా ఉంటుంది. అక్కడ టాయిలెట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. ఇంకా అక్కడ ఆర్ఓ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆల్రెడీ వాటర్ కూలర్ ఆర్ఓ వాటర్తో ఉన్నాయి. వాటర్ కూలర్ ప్లాంట్ కూడా కాన్సెప్ట్ ఎవరైనా ఇస్తే అక్కడ ప్రొవైడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. కాబట్టి ఎన్ని వెసులుబాటు పొదలకూరు ప్రజానికులు గమనించుకొని పాత బస్ స్టాండ్ ఇప్పుడు ఏదైతే ఎండలో నిలబడుతున్నారో అట్లా లేకుండా మన పొదలకూరు బస్ స్టాండ్కి వచ్చి రేపు మండే నుంచి బస్సులు ఏదైతే బస్ స్టాండ్కి వస్తే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అక్కడ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.